ఒకసారి అందరికి ఇలా తీసుకుందాం అన్న. ఏ గణేష్ స్టార్ట్ చేయండి మళ్ళా నెక్స్ట్ సండే తమ్మి ఇక్కడ నువ్వు తర్వాత ఒక 10 నిమిషాలు అయితే అయిపోతావు. అందరూ అన్నట్లా కాదన్న ఒకరికి ఫోన్ ఏం కాదు మీరు నిలబడండి. వాళ్ళకి వినిపించాలా వినిపించాలి కదా. బ్యాక్ కెమెరా పెట్టి ఆటో మీద అన్న దగ్గరికి రానా వినబడుతుంది. ఎవరు మాట్లాడితే వాళ్ళు బ్లూటూత్ పెట్టుకో అయిపోతుంది. ఏం కాదు, క్లారిటీ వస్తుంది. ఏం కాదు అన్న. నీ ఫోన్ మామూలు రికార్డింగ్ కూడా తీస్తా. నీ ఫోన్ కూడా రికార్డింగ్ దానివల్ల లైవ్ కట్ అయిపోతుంది. మళ్ళీ రికార్డింగ్ ఇంటర్వ్యూ వేసి నువ్వు అట్లా చేస్తే స్టార్ట్ చేయి. వాయిస్ గట్టిగా ఉంటుంది. అన్న వీళ్ళకి ఎవరికైనా ఇచ్చి నువ్వు దాని లోపలికి రా. నేను ఇస్తావు, నేను స్టార్ట్ చేసి చూపిస్తావు. లైవ్ పెట్టకన్నా వీడియో అన్న రాన్న ఇట్లా బండి తీసుకుని అన్న ఇట్లా సైడ్ కాపీ రాన్న నిలబడదా స్టార్ట్ చేయనా? ఒక 2 నిమిషాలు పెద్దోని స్టార్ట్ చేయనా? అన్న ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ముందుకురా. దగ్గర తీసుకురా. మైక్ పెట్టుకో, మాట్లాడేసి రికార్డింగ్ అయిపోతుంది. ఏం ఇబ్బంది ఏం లేదు. మీటింగ్ పెడతాము. మన ప్రాబ్లమ్స్ ఏమో ఫస్ట్ నువ్వు చెప్పేసి అన్న ఒక 2 నిమిషాలు అన్న 2 నిమిషాలు చెప్పి అన్న నాకు ఏం అనకుండా ఇబ్బంది అన్న నువ్వు ఎవరికైనా కెమెరా ఇచ్చింది నేను ఉండు. ఎవరన్నా ఇది కంటిన్యూ చేయి. సేమ్ ఇది పెట్టేసి ఇట్లా చూపించేసేయండి. దగ్గరికి రాకొచ్చాము. ఎంత దూరం పోతే కూడా అందరు కనిపిస్తలేవు కదా. మైక్ లేదా అదే తమ్మి మనం గట్టిగా మాట్లాడండి. వేస్తున్నాం మీదికి. ఒక మైక్ కావాలంటే 13,000 కావాలి. ఒక ఈఎంఐ దగ్గరికి వస్తావు అన్న. అందరికి నమస్తే అన్న. హైదరాబాద్ లో ఉన్న ఆటో డ్రైవర్లకి చాలా మంది వరకు పోతుందని రీచ్ వస్తుంది అనుకున్నామన్నా. నేను వీడియోస్ పెడితే ఏవైనా లక్షల మీదనే పోతున్నాయి. కానీ ఏడికి వచ్చే వాస్తవానికి వచ్చే లోపు అయితే జనాలు అయితే ఎక్కువ లేరన్న. నా వీడియో నిన్న అప్లోడ్ చేసిన వీడియో దాదాపు 71,000 పోయిందన్న. ఆటో గ్రూప్లలో కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ రిజల్ట్ అయితే ఇట్లుందన్న. నేనేమంటున్నంటే డిస్ట్రిక్ట్ వాళ్ళు అయినా సరే, సిటీ పర్మిట్ వాళ్ళు అయినా సరే, మనకు మనం హెల్ప్ చేసుకోకుండా మన దానికి మనం రాకుండా తర్వాత మనమే నాశనం అవుతామన్నా. ఆల్రెడీ ఫ్రీ బస్సుల వల్ల ఆల్రెడీ సగం పోయింది. ఇప్పుడు ఉన్నది ఓలా, ఊబర్, ర్యాపిడో. మరి ముగ్గురు మరి ఘోరంగా దోసుకదింటున్నారు. ఓలాడు, ఊబర్, ర్యాపిడో ముగ్గురు ఒకరికంటే ఒకటి మించి వాళ్ళే పోటీలు పడి అమౌంట్ తక్కువ చేస్తున్నారన్న. ఇంకోటి దీంట్లో మైనస్ ఆప్షన్ కూడా ఉంది. ర్యాపిడోలో 70 రూపాయలు ఉన్న రైడ్ ఇంకా 10 రూపాయలు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. మన దాంట్లో మనము అందరం ఐకమత్యంగా ఉండకుండా రాకుండా ఉంటే ఇంకా తక్కువ చేసుకునే పరిస్థితి వస్తుంది. 10 రూపాయల కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోయే పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరైతే రండి, మనం అయితే సపోర్ట్ చేసుకుందామన్నా. ఒక్కరితోటి మొదలైన పోరాటం దాదాపు 20-30 మంది వరకు వచ్చిందన్న.
నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అప్పుడన్నా రాగలరని మనవి అన్న. ఇంకోటన్నా, ఫ్రీ బస్సుల వల్ల ఆటో డ్రైవర్కి ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. కొంతమందికి అయితే ఒకప్పుడు 2000 నడిపించినోడు ఇప్పుడు ఆ 2000 నడిపించాలంటే ఒకప్పుడు 100 కిలోమీటర్లు పోయినప్పుడు 2000 అయితే ఇప్పుడు 150-180 కిలోమీటర్లు పోతే 2000 రూపాయలు అవుతుందన్న. అంటే ఒకసారి ఆలోచన చేయండి మీరు. దాదాపు 50-80 కిలోమీటర్లు మనం ఎక్కువ మిగిలితే మనకు గ్యాస్ ఏం పోతుంది, మన బండి మెయింటెనెన్స్ ఏం కావాలి, మన బండికి ఫైనాన్స్ ఎట్లా కట్టాలి ఒకసారి ఆలోచన చేయండి. మీరు అలాగే ఉంటే మాత్రం మన లైఫ్ అయితే ముద్ద కూర్చిపోతుంది. నిజానికి చెప్తున్నా, కొన్ని బూతులు వచ్చినా కంట్రోల్ అయితే కావు. నిజం చెప్తున్నా, కొంచెం అర్థం చేసుకుంటారన్న మనవి. ఇంకోటన్నా, చాలా మంది ఏం చేస్తున్నారంటే మన శాతగాక ఎక్కడెక్కడ నుంచో బీహార్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ 500 కిరాయికి తీసుకొని వాళ్ళు ఆటో నడిపిస్తారు. ఎందుకన్నా మన తెలంగాణలో మనం ఐకమత్యమే లేనందుకే కదా వాళ్ళు బీహార్ నుంచి వచ్చి ఇక్కడ నడిపించాల్సిన అవసరం ఏముంది. వాళ్ళు వస్తే అట్లా మనకు బతకడానికి అవకాశం లేదు. ఇంకోటి, ఊబర్, ఓలా, ర్యాపిడో బైకులు ఎక్కువైనాయి. ఒకప్పుడు బైకులు లేకుండే. ఈ సంవత్సరంలో దాదాపు మొన్న వచ్చిన న్యూస్ ప్రకారంగా 80,000 బైకులు అయినాయన్న. 80,000 బైకులు అంటే ఆలోచన చేయన్నా, ఒక్కొక్కరు ఎన్ని రైడ్లు కొడతారు. అట్లా ఆటో వాళ్ళకైతే ఇబ్బంది కదా ఈ బైక్ల మీద. ఒకటి ఇంకోటి వచ్చేసి అన్న, ఇప్పుడు ఆటోలోకి ధీటుగా మెట్రో వాళ్ళు బైకులు, కార్లు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఆటో మెట్రోకు తీసుకుపోయే అవకాశం కూడా లేదు. వాళ్ళు ఎక్కించుకోపోతారు, వాళ్ళు దింపుతుండ్రు. ఇట్లా ఇబ్బంది. అందుకనే చెప్తున్నా, ఇంకా కొన్ని రోజులైతే అసలు వెనకటికి ఒకప్పుడు రాజులు ఉండేవారని మనం ఎట్లా మాట్లాడుతున్నామో ఒకప్పుడు ఆటో డ్రైవర్లు కూడా ఉండేవాళ్ళని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరైతే అన్న రావాల్సిందే కోరుతున్నా. దాదాపు హైదరాబాద్ లో 3 లక్షల ఆటోలు ఉన్నాయని గూగుల్ చెప్తుందన్న. 3 లక్షల బండిలా ఇక్కడ 30 ఆటోలు కూడా సరిగా లేవన్న. ఒకసారి ఆలోచన చేయండి. ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెడతానేమో అప్పటిపూర్తికి అన్న చేద్దాం చూద్దామని కామెంట్లు, షేర్లు, లైకులు అబ్బో లేచిపోతుంది పుడతా. కానీ ఇక్కడ వాస్తవానికి ఇక్కడ రిజల్ట్ లేదన్న. ఇదొక్కటైతే గమనించండి అన్న. మాట్లాడండి మీరు కూడా ఆలోచన. అందరికీ నమస్తే. ఆటో డ్రైవర్ అందరికీ ఇప్పుడు అన్న చెప్పినట్లుగా బండ్లు కానీ అవి ఎక్కువైపోతున్నాయి. మన ఆటోలు కూడా బుకింగ్స్ రావడం లేదు. ఇప్పుడు అందరూ మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్న రోడ్ల మీద వచ్చి బతుకుతున్నాం. రూమ్ కిరాయి తీసుకొని చిట్టీలు, ఈఎంఐలు. అప్పుడు ఇవి బైకులు రాకముందు ఏమో బాగుండే, రూమ్ కిరాయి నడుస్తుండే, చిట్టీలు నడుస్తుండే, అన్నీ నడుస్తుండే. ఇప్పుడు అవన్నీ డెవలప్ అవుతలేదు, కట్టడం అవుతలేదన్న. మొత్తం పెండింగ్ పడిపోతున్నాయి. చిట్టీలు కానీ, బండి ఫైనాన్స్ కానీ, రూమ్ రెంట్ కానీ ఏవి మొత్తానికి కింద పడిపోతున్నాయి అనమాట అన్న. ఇప్పుడు ర్యాపిడో ఏం చేస్తున్నాడు అంటే వాడు మొత్తానికి 10 రూపాయలు కాకుండా 20 రూపాయలు మైనేజ్ చేసిండు. మనకేమో ప్లేస్ చేసిండు కానీ ప్లేస్ ఎవరు వేస్తలేరు. మొత్తం మైనేజ్ చేస్తున్నారు కానీ ప్లేస్ చేస్తలేరు. వాడు పెట్టిన కాడికి అయినా వస్తలేదు మనకు. మొత్తం మైనేజ్ చేసి పెడుతురు. 3 కిలోమీటర్లకేమో 30 రూపాయలు, 20 రూపాయలు ఇస్తున్నాడు అన్న చెప్పినట్లుగా. అయితే మనకి ఏం పడుతున్నా 3 కిలోమీటర్లకు మనం బైకులు కొడుతున్నాడు. వాళ్ళు కొట్టకుండా అట్లా బంద్ చేయాలన్నవి మొత్తం వేసి. ఇది ఏంటంటే మనం బైక్ బంద్ చేయాలి. ఇంకొకటి ప్లేస్ మైనస్ ఉంది కదా, మైనస్ తీసేయాలి. ప్లేస్ కూడా తీసేయనా మాకు మైనస్ వచ్చిన కాడికి చాలు. మాకు కిలోమీటర్లకు అప్పుడు 20 రూపాయలు ఇస్తుండే, 15 రూపాయలు ఇస్తుండే కదా, అది వచ్చిన కాడికి చాలు మాకు. అందుకోసం ఇది మానేస్తున్నాం. మాట్లాడండి చెప్పండి. అంటే ఒక్కొక్కరు ఆలోచన ఎట్లుంది, ఎట్లా ముందుకు వెళ్ళాలనేది మాట్లాడాను అన్న. లే వచ్చేయండి మీరు ఎవరన్నా. నమస్తే అన్న, నా పేరు వెంకట్. అయితే ఓలా, ఊబర్, ర్యాపిడో గురించి ఈ గ్రూప్ అనేది పెట్టినాము. గ్రూప్లో 200 మెంబర్స్ ఉంటారు ఖచ్చితంగా. మొన్న 2 రోజుల మించైనా చెప్పినాము చాలా మంది రావాలి, ఇక్కడ ప్లేస్ పెట్టినాం కానీ ఎవరు రాలేదు. ఒక 20 మెంబర్స్ మాత్రమే వచ్చారు. ఈ విధంగా అయితే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది రావాలి. హైదరాబాద్ నుంచి చాలా మంది ఉండరు. 1,00,000 ఆటోలు ఉన్నాయి. ఆ ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీకి వెళ్ళి మాకు తక్కువ అమౌంట్ వస్తుంది ఖచ్చితంగా మనం అందరం వెళ్ళి అడిగితే కానీ మన ప్రాబ్లం సాల్వ్ కాదన్న. మరి బానిస బతుకులు అయిపోయినాయి ఆటో పరిస్థితి. మరి ఘోరం. పిల్లల